Hi friends, this is Raj. Welcome to my channel, Mr. Profitable Trader. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ ఇట్. సో ఈరోజు గుడ్ మూమెంట్ వచ్చింది 11 వరకు, బిగ్ ఫాల్ అయింది. పివోట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని ఫాల్ అయింది. బట్ నేను ఇది క్యాచ్ చేయలేదు బికాజ్ నేను సపోర్ట్ రేట్ కోసం చూసా. ఈ క్యాండిల్ చూసారా, ఇక్కడ గుడ్ సపోర్ట్ వచ్చింది, కింద నుంచి బయ్యర్స్ వచ్చారు. సో నేను కాల్ తీసుకున్నా, కానీ ఫ్యూ పాయింట్స్కే అది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు హోల్డ్ చేసా ఈ క్యాండిల్ బిలో వరకు. స్మాల్ స్టాప్ లాసే, బట్ యా అది నేను రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసా అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు, బట్ ఫాల్ అయింది. సో ఇక్కడికి నేను లాస్లో ఉన్నాను. అండ్ ఈ క్యాండిల్ అంతా ఉంచలేదు, అదొక మంచి పని. బికాస్ స్మాల్ లాస్ కదా, రికవర్ చేసేసా. ఈ క్యాండిల్లో వాల్యూమ్ ఎక్కువ వచ్చింది, 166K వచ్చింది. ఓకే, రెడ్ క్యాండిల్లో వాల్యూమ్ 150K వచ్చింది. సో రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే వాల్యూమ్ వచ్చిందో అంటే అక్కడ మంచి సపోర్ట్ దొరికిందని చూసారా. తర్వాత అసలు దీనికన్నా కిందకి వెళ్ళలేదు మార్కెట్. సో నేను అదే ఈ క్యాండిల్ రికవరీ అయిపోయాక ఇక్కడ నేను కాల్ తీసుకున్నా. స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్ళింది, బట్ యా ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసా. ఇది రెసిస్టెన్స్గా తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ రిజెక్ట్ అయింది కదా ఒకసారి. సో ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసా. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చాక బై చేసా కాల్ ఆప్షన్, అని ఇక్కడ సెల్ చేసా. ఎందుకంటే ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుందంటే అది బ్రేక్ అయ్యే వరకు మనం కాన్ఫిడెంట్గా చెప్పలేము ఇంకా పైకి అప్పర్ లెవెల్కి వెళ్తుందా లేదా అని. ఓకే, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సపోర్ట్కి వచ్చింది, కానీ అప్పటికే 2 o'clock అయింది. సో ఫ్రైడేస్ ఎక్కువ చేయను ట్రేడింగ్ నేను, ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది. సో యా, నా ప్రాఫిట్ 10,000. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మార్కెట్ ఫాల్ అయింది కదా, ఒక స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను ETF. యా, దాట్స్ ఇట్. RSI కూడా చూసుకోవచ్చు మీరు. ఆఫ్టర్నూన్ అయ్యాక పెద్దగా మూమెంట్ ఏం లేదు RSIలో. 40కి 60కి మధ్యలో ఎప్పుడైతే RSI ఉందో అది సైడ్ వేస్ కింద చూసుకోవాలి. సో ఆ టైంలో బయింగ్ చేయడం పెద్ద యూజ్ ఉండదు. మేబీ చిన్న చిన్న స్కాల్పింగ్ ఓకే, బట్ అంతగా యూజ్ ఏమి ఉండదు ఎక్కువ ప్రాఫిట్స్కి. ఓకే, సో ఇలాంటి లాజిక్స్ అండ్ ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.